మూకలుగా పడి గడ్డపార్లతో పలుగులతో మసీదును చారిత్రాత్మక కట్టడాన్ని పెకలించడాన్ని దళిత ఉద్యమకారులుగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వాలు, పోలీసులు, పాలకులు కళ్ళు మూసుకున్నారు. అందుకనే మా కళ్ళకు గుడ్డ కట్టుకున్నాం. మరి సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది. సుప్రీంకోర్టు డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూలగొట్టిన రోజు, ఆ రోజు ఏ మతస్థులు కానీ మైనారిటీలు కానీ ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు పెట్టకూడదని. అయితే ఈ మదనపల్లి యొక్క చరిత్రలో విచారకర దినంలో ఈరోజు మతోన్మాదులు కొద్దిమంది ర్యాలీగా విజయోత్సవాలు అంటే మసీదులు పాల్గొడితే విజయోత్సవం, చర్చీలు పాల్గొడితే విజయోత్సవం, దళితులు చంపేస్తే విజయోత్సవం, మరి బీసీలను కొడితే విజయోత్సవం, దేశద్రోహులు అనే మమ్మల్ని దేశద్రోహం చేసి దేశభక్తుల పేరుతో ఈ దేశద్రోహం చేస్తున్నాం. మేము చెప్తున్నాం, ఎవరైతే ఈ మతోన్మాదులు ఉన్నారో వాళ్ళను తీవ్రవాదులుగా ప్రకటించి వెంటనే ఐపీసీ ప్రకారం ఏ సెక్షన్లు వస్తాయో కుట్ర కేసు కూడా బనాయించి వాళ్ళు అరెస్ట్ చేయాలా. ఈరోజు అదే దళితులు ఒక ఊరేగింపు తీసింటే వెంటనే ఎస్పీ నుంచి డిఎస్పీకి, డిఎస్పీ సిఐకి, ఎస్ఐకి వచ్చేసి అందరినీ తోసుకుపోయి కుక్కలాగా తీసుకుపోయి ఎక్కడో దూరంగా పెట్టేవాళ్ళు. అక్కడ కొలుస్తుంది ఇవాళ విజయోత్సవం పేరుతో ఇదే చోట టపాకాయలు కలిస్తే ఈ పాలకులు ఏం చేస్తున్నారు, ఈ పోలీసులు ఏం చేస్తున్నారు, ఈ వ్యవస్థలో అయితే మైనార్టీలు బతకలేరా, మా మసీదులు కొట్టాలా, మా చర్చిలు మా గుళ్ళు కొట్టేయాలన్నా, మమ్మల్ని చంపేయాలన్నా. అయితే దేశంలో మా ఆర్యులుగా మీరు వచ్చి దేశంలో దండాలు చేసి ఆది భారతీయులు మమ్మల్ని మా నివాసాలపైన దాడి చేయాలని మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ప్రభుత్వం వెంటనే ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఎవరైతే ఊరేగింపు తీశారో ఆ ఊరేగింపు తీసిన కారకులని అమాయకుల పసిపిల్లలు వెంట పెట్టుకొని వాళ్ళకి ఎందుకో తెలుసు ఏమో తెలుసు వాళ్ళ వెంట పెట్టుకొని వాళ్ళ ఊరేగింపు తీశారు. దానికి కారకుల పైన వెంటనే కేసు కట్టాలని మేము పాలకులు హెచ్చరిస్తున్నాం. జై భీమ్.